హాయ్, ఈరోజు నేను వంకాయ కర్రీ చూపిస్తున్నాను. అందుకు కావాల్సింది వంకాయలు, ఉల్లిగడ్డ, టమాటా, అందులోకి ఆయిల్, ఆనియన్, ఎర్రగడ్డ, ఆయిల్ వేసేసుకొని పిల్లలకి స్కూల్ టైం అవుతుందండి. అందుకే ఇంకా వంకాయ కర్రీ అయితే తొందరగా అవుతుందని ఇలా తొందరగా చేసేసుకుంటాను. కర్రీ అయితే తొందరగా వెళ్తుందండి మనకి. ఇది తొందరగా వంకాయ మగ్గాక కొంచెం పెట్టేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుని వంకాయ చేదేమోండి వంకాయ చేదేద్దామని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలా కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్, అండ్ ఫస్ట్ బాగా కొంచెం కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లితో పిల్లలకి ఏది వేసానండి ఈరోజు నేను. అందుకే లేట్ అయింది. అందుకే అన్ని తొందరగా అన్ని కూరగాయలను ఇలా కట్ చేసుకొని వంకాయ, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ ఒకేసారి వేసేసాను. ఇంకా గ్యాస్ కూడా మనకి సేవ్ అవుతుంది కదా. గ్యాస్ ఏమో కానీ టైం సేవ్ అవుతుందండి. పిల్లలకి టైం అవుతుంది. తొందరగా రెడీ చేయించాలి అని ఇలా వేసుకొని వాటర్ కొన్ని వేసుకున్నామండి. తొందరగా చేసుకుంటే చలికాలం కదండి, తొందరగా లేదది కాలే. చలికి అలాగే పండుకున్న టైం అయితే 7 అవుతుంది. ఇంకా అందుకే తొందరగా వంకాయలు అన్ని కట్ చేసుకున్నాను. కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే అవుతుంది. సరే కారం తీసుకున్నాం. ఇంకా ఈలోపైతే చపాతీలు కూడా తీసుకున్నానండి. చపాతీలు కూడా కట్ చేస్తున్నాను. కర్రీలోకి వచ్చేసి కారం వేసుకుంటున్నాను. సారీ అండి, కొబ్బరి పొడి, వేసుకున్నా. ఈ పక్క చపాతీ కాల్ చేసుకున్నానండి. ఇంకా పిల్లలకైతే ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా, దబా చేసేసుకుంటున్నా వంట. కొంచెం ఒక 1/2 అవర్ లేట్ అయితే చూడండి ఎంత కష్టమో.
చపాతీ అండి ఎప్పటికైనా ఒక కొంచెం ఇట్లా లైట్గా కాలనియాల, మళ్ళీ ఇట్లా కాలనిచ్చి మళ్ళీ ఇలా తిప్పేస్తే చాలా మంచిగా పొంగుతుందండి చపాతీ. చూడండి ఎలా పొంగుతుందో, చూడండి మంచిగా వంగేస్తుంది మనకు. చూడండి చపాతీ ఎలా వంగుతుందో. ఒక సైడ్ 70%, ఒక సైడ్ 20%గా చేసుకొని తర్వాత మళ్ళీ తిప్పేసేసుకోవాలి. నాకు కర్రీ అయితే అయిపోతుందండి. ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయను, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి వేసేస్తాను. చూడండి మంచిగా వంగుతాయి చపాతీలు ఇలా చేసేసుకుంటే. చపాతీలు అయితే అయిపోయాయండి, ఇంకా లాస్ట్ చపాతీ కాల్ చేస్తున్నాను. కర్రీ అయిపోవచ్చింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసిస్తా. పిల్లలంతా రెడీ చేయాలి దబా. ఈ టైం అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చలికాలం కదండి, ఇంకా చలికి పిల్లలు కూడా లేవడానికి బద్దకిస్తారు. చూడండి ఎలా పొంగుతుందో నేను చేసిన చపాతీ కదా. ఇంకా చపాతీలు కూడా చేసేసుకున్నాను. ఇంకా రైస్ కూడా కుక్కర్లో అయిపోయింది, ఇంకా కర్రీ అయిపోయి వచ్చింది. ఇంకా పిల్లలని అయితే లేపాలి, ఏదో పండుకున్నారు ఇలా. ఇక ఉంటానండి, పిల్లలని అయితే లేపేయాల, రెడీ చేయించాలి. టైం అయితే మస్తు అవుతుంది. టైం ఎంత అయినా 7:30 అయినా కానీ ఇంట్లో చీకటి ఉంది. ఇంకా దబా లేసేసి చూడండి ఇలా సింపుల్ పెట్టేసుకున్నాను. సింపుల్గా ఇది తులసి కోట దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. రేపట్లో కలుగుతాను.